సో ఆ బాధ ఆవేదన అంతా కూడా మీకే తెలియాలి. అంటే పోక్సో చట్టం పెట్టారండి. పోక్సో చట్టంలో బాధితురాలి ఫోటోలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ అడ్రస్ కానీ, వాళ్ళ అన్ని గోప్యత పెట్టాలండి. అది మీడియా ఆలోచించాలి. తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆడియో రికార్డ్స్ వింటే చాలా స్పష్టంగా ఆమె ఎట్లా సమస్యలు ఎదుర్కొంది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొంది, ఎంత హ్యూమిలియేషన్ గురైంది, ఎలా టార్చర్ ఎదుర్కొన్నది మనకు అర్థమవుతుంది ఎవరికైనా. అది మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా విన్నారు అంత. అలాగే అన్నిటికన్నా ముందు ఆమె ఇంతకాలం అంటే ఇప్పుడు చాలా మంది 6 ఏళ్ళు ఎందుకని అడుగుతున్నారు. 6 ఏళ్ళు ఒక 16 ఏళ్ళ అమ్మాయి అప్పుడు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి తన 16 అంటే డి డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నట్లు. తర్వాత మైనర్ గా తను వాళ్ళ అమ్మని తీసుకుని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ అవగాహన వచ్చిన అమ్మాయి. డాన్స్ మీద ఉన్న ప్యాషన్ కావచ్చు. ఇవాళ ఇండస్ట్రీలో తారా మాస్టర్ లాంటి వాళ్ళు కూడా నిలబడ్డారు. పెద్ద పెద్ద చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా తను డాన్స్ మాస్టర్ గా ఉన్నారు, కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. అట్లాగే ఎంతో మంది అబ్బాయిలు మగవాళ్ళు కొరియోగ్రాఫర్ గా వచ్చి ఇతర 24 క్రాఫ్ట్స్ లో కూడా సభలో నిలబడుతున్నారు.